మనకు అష్టలక్ష్మి ఆలయంలో ఉంటాయి చూడండి, 8 రూపాలు ఉంటాయి. విద్యాలక్ష్మి, విజయలక్ష్మి, వీరలక్ష్మి, ధనలక్ష్మి, సంతానలక్ష్మి, సౌభాగ్యలక్ష్మి అన్నీ ఉంటాయి. మీరు గమనించండి, భారతీయ ఆలయ నిర్మాణ విశేషం. జ్ఞానలక్ష్మి ఉండదు. 8 మందిలో మీరు పేర్లు రాస్తారు కదా, అక్కడ మీరు గమనించండి. విజయలక్ష్మి, వీరలక్ష్మి, విజయలక్ష్మి ఉంటుంది, కానీ జ్ఞానలక్ష్మి ఉండదు. అంటే అర్థం ఏంటి? నువ్వు ధనము, ధాన్యము, విజయం, వీరత్వం ఆశిస్తే జ్ఞానం ఉండదు. చూసుకో, ఇవన్నీ ఉంటాయి. అసలు ముఖ్యమైనది జ్ఞానం. మనం కూడా ఎంత అమాయకులు అంటే 8 ఎవరికి దండం పెట్టకపోతే ఏ కోపం వస్తుందో అని 8 దండాలు పెడుతూ కూర్చుంటాయి. అంతే. మనకి ధనం కావాలి, ధాన్యం కావాలి, సౌభాగ్యం కావాలి, సంతానం కావాలి, అన్నీ కావాలి, జ్ఞానం అక్కర్లేదు. అసలు కావాల్సింది. అందుకే అష్టలక్ష్మి ఆలయంలో మూల విరాట్ పేరు జ్ఞానలక్ష్మి అండి. ఇది మన ఆలయ వ్యవస్థ. ఇవి కావాలనుకున్నంత కాలం ఆ మూల విరాట్ దొరకదు. ఆవిడ అక్కడే ఇవి వదిలేస్తేనే ఆవిడ నాకు ధనం అక్కర్లేదు, ధాన్యం అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు, ఈ విజయ గర్వాలు కూడా అక్కర్లేదు, ఈ వీరత్వాలు కూడా అక్కర్లేదు, ఏం వద్దమ్మా, నాకు విద్య వద్దు, సంతానం వద్దు, ఏం వద్దు, నాకు నువ్వు కావాలని అని పరమహంస ఏడిచినట్టే ఏడవగలిగితే మొత్తం జ్ఞానలక్ష్మి మిగులుతుందండి. అందుకే మూల విరాట్ జ్ఞానలక్ష్మి.